ఓం శాంతి. ఈరోజు మనం గుల్జార్ దాదీజీ గారి మనోభావాల్ని, జ్ఞానంలోని వారి చింతన విషయాలు తెలుసుకుందాం. మన హృదయాన్ని ఎంత దృఢంగా పటిష్టంగా తయారు చేసుకుంటే అంతగా ఎలాంటి ఫీలింగ్ జబ్బులు కలగకుండా ఉంటామని, మన సంకల్పాలు వృధా కాకుండా సమర్థంగా అవుతాయని ఈరోజు దాదీజీ మనకు వివరిస్తున్నారు. अपने दिल को इतना मजबूत बना लो जो कभी फीलिंग की बीमारी ना आए. अपने संकल्पों को वेस्ट से बेस्ट बनाओ. ఈ క్లాస్ దాదీజీ 2006లో టీచర్స్ చేసిన క్లాస్ ఇది. टीचर्स को बाबा कहते हैं कि मेरे गुरु भाई है, क्योंकि टीचर्स को भी मुरली सुनाने की गद्दी मिलती है. वैसे कोई भी गुरु की गद्दी पर बैठने का अलो नहीं करते हैं. जहाँ गुरु बैठते हैं वहाँ दूसरे किसी को बैठने नहीं देते हैं. लेकिन बाबा ने हमें अपनी गद्दी दी, अपना साथी बना लिया, तो टीचर्स के फीचर से सदा बाबा दिखाई दे. क्योंकि टीचर्स का कर्तव्य ही है बाबा की बातें सुनाना, समझाना. इसलिए बाबा टीचर्स को उसी नज़र से देखते हैं कि मेरे गुरु भाई है. బాబా అయితే టీచర్స్ని గురు భాయి అంటారు. తన మురళి సింహాసనం అంటే మురళి గద్దిని టీచర్స్కి ఇచ్చారు. మామూలుగా అయితే గురువులు ఎవ్వరూ కూడా వారి గద్దీ పైన శిష్యుల్ని కూర్చోనివ్వరు, ఎవరు కూర్చోడానికి వీల్లేదంటారు. కానీ ఇక్కడైతే స్వయాన సద్గురు, పరం గురు శివ్ బాబా తన గద్దీని టీచర్స్కి ఇచ్చారు. తన సమానంగా చూసుకున్నారు, తన వారిగా చేసుకొని అందరికీ కూడా తన విషయాలు వినిపించేందుకు తన ఆసనాన్ని ఇచ్చారు. బాబా ఆసనంపై కూర్చున్న టీచర్స్ చేసే పనేంటి? బాబా గురించి చెప్పడము, బాబా వివరించే జ్ఞానాన్ని అర్థం చేయించడము, ఇదే చేయాలి. మురళి సునానా కామన్ నహీ హై, क्योंकि मुरली जीवन परिवर्तन करने का आधार है. अगर पुरुषार्थ में कभी ढीलापन आ जाता है तो मुरली पढ़ने से फ़र्क पड़ जाता है. कोई न कोई पॉइंट ऐसी मिल जाती है जो दिल में जंच जाती है. దాది అంటున్నారు, మురళి చెప్పడం అంటే సాధారణమైన మాట కాదది. ఎందుకంటే మురళి జీవితాన్ని మార్చుకోవడానికే ఆధారం. అలాంటి గొప్ప అది అస్త్రం అనండి, లేకుంటే ఆధారం అనండి, అది మురళి. కాబట్టి ఎప్పుడైనా సరే కాస్త ఢీలాపన అనిపించింది, మనసు ఏదో చిన్నబోయింది, అప్పుడు మళ్ళీ ఉత్సాహంగా అవ్వడానికి మురళి పఠనం చేస్తే మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం. కాబట్టి ఎంత మంచి పాయింట్స్ లభిస్తుంటాయంటే మురళిలో అది మన మనసుకు తగులుతూ ఉంటాయి. हम ऐसे ही पढ़ने की रीति से मुरली ना पढ़े. बाबा जो मुरली में कह रहे हैं उसकी अनुभूति करे. समझो, बाबा कहता है तुम आत्मा परम धाम में थी, फिर चक्र में आई तो परम धाम का अनुभव उस समय दिल में हो. सचमुच मैं परम धाम में थी, अभी फिर आई चक्र लगाने के लिए. मुरली सुनने वाले या पढ़ने वाले मुरली उसी ध्यान से सुने तो अनुभव होगा कि मुरली हमें सारे कल्प का चक्र लगवा रही है. మురళి అంటే సాధారణంగా చదువుకుంటూ పోయేది కాదది, అలా ఊరికనే వినేది కూడా కాదది. మురళిలోని మంచి సారాన్ని రసాస్వాదన చేస్తూ చదవాలి, వినాలి. వినేవారైనా చదివేవారైనా దాన్ని అనుభూతి చెయ్యాలి. బాబా ఏం చెప్తుంటే దాన్ని మనసుకు తగిలేలా అనుభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాది అంటున్నారు, నేను పరంధామ నివాసి అని చెప్పి బాబా చెప్తుంటారు. మీరు పరంధామంలో ఉండేవారు, కిందికి వచ్చారు, ఇక్కడ చక్రంలో మీ పాత్ర పోషించేందుకు అనే మాట అన్నారనుకోండి, అప్పుడు వెంటనే నిజమే, నేను పరంధామ నివాసిగా ఉండే ఇక్కడికి వచ్చాను,
నా చక్రాన్ని ఆరంభించడానికి ఇప్పుడు చక్రంలో ఉన్నాను అంటూ అనుభూతి చెందాలి. మురళి అనేది పూర్తిగా మనల్ని అన్ని విధాలుగా చక్రం తిప్పేలా చేస్తుంది. मुरली सुनने वाले या पढ़ने वाले मुरली उसी ध्यान से सुने तो अनुभव होगा कि मुरली हमें सारे कल्प का चक्र लगवा रही है. మురళి వినేప్పుడు చదివేప్పుడు ఎంత ధ్యానంతో విని అనుభూతి చెందాలంటే మురళి మొత్తం చక్రాన్ని తిప్పిస్తుంది అనిపించాలి. मुरली द्वारा बाबा कभी सतयुग में ले जाता है, कभी द्वापर में ले जाता है, कभी संगम पर ले आता है. तो हमारे बुद्धि चक्र लगाती रहे, उस स्थिति का अनुभव करते रहे तो मुरली में बहुत मज़ा आता है. మురళిలో బాబా ఎన్నో విషయాల గురించి వర్ణిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సత్యం గురించి వివరిస్తారు, కొన్నిసార్లు ద్వాపర నుంచి చెప్తారు బాబా, కొన్నిసార్లు సంగమంలో తీసుకొస్తారు. అలా మురళిలో మొత్తం అంతా కల్పచక్రం గురించిన వివరాలు వివరిస్తూ మనల్ని చక్రం తిప్పిస్తూ ఉంటారు బాబా. కాబట్టి మురళిని గనక అంతే ధ్యానంతోనే ధ్యాసతో విన్నా చదివినా చాలా వినోదం అనిపిస్తుంది. जैसे बाबा ले जा रहा है और हम साथ में जा करके अनुभव करके फिर औरों को सुना रहे हैं. इस अनुभूति में रहेंगे तो कभी सुनने वाले को और सुनाने वाले को सुस्ती नहीं आएंगी. ఎలాగెలాగా బాబా మురళిలో యాత్ర చేస్తుంటారో అలాగలాగా బాబా వెంట వెంట వెళ్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. వినిపించే వాళ్ళకి వినే వాళ్ళకి ఇద్దరికీ కూడా ఏమాత్రము సోమరితనం అనిపించదు, నిర్లక్ష్యత అనిపించదు. మురళి के साथ साथ बुद्धि भी उसी अनुसार चक्र लगाती रहे. फिर देखो मुरली में कितना मज़ा आता है. ఎలాగ మురళి నడుస్తుంటే దాంతో పాటే మన బుద్ధి గనక ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మురళిలో చాలా చాలా మజా వస్తుంది. మనం మొత్తం చక్రం తిప్పుతాం. और मुरली से हमको अपने लिए कोई ना कोई होमवर्क ज़रूर रखना चाहिए. ఆ రోజు మురళి నుండి స్వయం కోసం తప్పకుండా ఒక హోంవర్క్ పెట్టుకోవాలి. ఈరోజు బాబా నా కోసం ఏం చెప్పారు, నేనేం చేసేది ఉంది ఈరోజు మురళి నుండి అని చెప్పి హోంవర్క్ తీసుకోవాలి. जैसे बाबा पहले कहता कि बच्ची संकल्पों में कोई बात आती है तो अर्जा नहीं है, कर्म में नहीं आना. अभी बाबा कहता है व्यर्थ संकल्प को ही कंट्रोल करो. कितनी ऊंची स्टेज हो गई है, तो व्यर्थ संकल्प को कंट्रोल करने का साधन है शुभ संकल्प. దాది చెప్తున్నారు. ఎలాగైతే బాబా అంటూ ఉంటారు కదా, పిల్లలు సంకల్పాల్లో ఏదైనా వేరే సంకల్పం వస్తే పర్లేదు, కానీ దాన్ని కర్మల్లోకి వాచలోకి తేకండి అని. అలా వ్యర్థ సంకల్పాలని కూడా కంట్రోల్ చేయాల్సిందే, వాటి బర్త్ కంట్రోల్ ఉండాలి. అప్పుడు ఎంత గొప్ప స్థితి తయారవుతుంది. तो व्यर्थ संकल्प को कंट्रोल करने का साधन है शुभ संकल्प. మరి ఎలా వ్యర్థ సంకల్పాల బర్త్ కంట్రోల్ చేయాలంటే శుభ సంకల్పాలు వచ్చాయంటే వేస్ట్ స్టాప్ అయిపోతుంది. जैसे सांप डसता है तो सांप की दवाई ही उसे ठीक करती है. పాము కాటేస్తే దానికి తగిన వైద్యం చేస్తే ఆటోమేటిక్గా విషం పోతుంది కదా. तो हमारे में जो व्यर्थ संकल्प चलते हैं उसको चेंज करने के लिए हमारे पास शुभ संकल्प का स्टॉक चाहिए. शुभ संकल्प के मनन में चले जाते हैं तो हमारी लाइफ ही बदल जाती है. वेस्ट से बेस्ट की तरफ टर्न हो जाते हैं. శుభ సంకల్పాలు ఎప్పుడు మనలో వస్తాయో ఆటోమేటిక్గా వ్యర్థ సంకల్పాలు స్టాప్ అయిపోతాయి. ఇంకా అవి స్టాప్ అయిపోతే శుభ సంకల్పాల స్టాక్ మన లోపల జమ అవుతుంది. మనలో శుభ సంకల్పాలు నడుస్తూ ఉంటే చక్కగా మనం చింతన నడిచి మన జీవితమే మారిపోతుంది. వేస్ట్ నుండి బెస్ట్లోకి టర్న్ అయిపోతాం. जब याद में बैठते हैं तब ऐसी जो भी कोई बात होंगी वो उस समय ज़्यादा याद आती है. इसलिए व्यर्थ संकल्प को कंट्रोल करने के लिए हमारे पास शुभ संकल्प का स्टॉक होना चाहिए. స్మృతిలో కూర్చున్నప్పుడు ఏదైనా అలాంటి విషయం గుర్తొస్తూ ఉందంటే
దాది అంటారు, వ్యర్థ సంకల్పాలని వెంటనే స్టాప్ చేయడానికి ఆ సమయంలో శుభ సంకల్పాలని తీసుకురావాలి. మరి దానికోసం మనలో శుభ సంకల్పాల స్టాక్ ఉండాల్సిందే. ఉన్నప్పుడే కదా దాన్ని ఆ సమయానికి వాడుతాము. ఆ సమయంలో వ్యర్థ సంకల్పాలని మనం నివారించగలుగుతాం. एक पॉइंट का मनन करते जाए तो लाइन चेंज हो जाएंगी. जितना मनन का अनुभव होगा उतना वेस्ट थॉट को చేంజ్ कर सकेंगे. ఒక్కో పాయింట్ని చక్కగా మనన చింతన చేస్తూ ఉంటే పరివర్తన అయిపోతుంది. ఎంత మనన చింతన చేస్తూ అనుభూతి చెందుతామో అంత వేస్ట్ థాట్స్ వ్యర్థ సంకల్పాలు మారిపోతాయి. अगर हमारे पास शुभ संकल्पों का स्टॉक नहीं है तो वेस्ट संकल्प में टाइम वेस्ट होता है. వ్యర్థ సంకల్పాలు నివారించేందుకు శుభ సంకల్పాల స్టాక్ కావాలి. అది లేదనుకోండి మరి ఇంకా వ్యర్థ సంకల్పాలని ఆపలేకపోతాం, టైం వేస్ట్ అయిపోతుంది. దాంతోపాటు 15 मिनट ऐसे बीत जाएंगे तो पता ही नहीं पड़ेगा कि वेस्ट चला जा रहा है. 15 నిమిషాలు గడిచిపోయింది, వ్యర్థ సంకల్పాలు అవుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, సమయం వృధా అవుతూనే ఉంది. దాంతోపాటు అర్థమే కాదు ఇన్ని సంకల్పాలు, ఇంత సమయం పోయిందే అని చెప్పి క్యా చల్ రహా హే నా ఏమవుతుంది ఆలోచనే ఉండదు. ఏక్ హోతీ హే బాత్ హో గయి హే, దూసరా హోతా హే బాత్ దిల్ కో లగ్ గయి. ఒకటేమో విషయం గడిచిపోతుంది, అయిపోయింది. ఇంకోటి ఆ విషయం మనసుకు తగలడం, ఇది రెండో మాట. इंसल्ट हो या कोई ने कुछ उल्टा सुल्टा कर लिया, कुछ भी ऐसी बात जो दिल को लग जाती है वो बहुत लंबा समय तक चलती रहती है. ఎవరిని అవమానపరిచారు, ఉల్టా సుల్టా అనేసారనుకోండి, దాంతోని చాలా టైం వృధా అయిపోతూ ఉంటుంది. ఇలా అనేసారు, అలా జరిగిపోయిందని చెప్పేసని దాంతో ఎంతో సమయం వృధా అవుతుంది. ఆ సమయంతో పాటు శక్తులు వేస్ట్ అవుతాయి. అగర్ उस समय ज्ञान का मनन हमारे संकल्पों को कंट्रोल नहीं कर रहा है, माया व्यर्थ संकल्प के रूप में वार कर रही है, तो उस समय हमको फिर अपने लाइफ की स्टोरी याद करनी चाहिए, क्योंकि कहानी कभी भूलती नहीं है. ఆ సమయంలో జ్ఞాన మనన చింతన చేసినటువంటి సంకల్పాలేవి కూడా నా వ్యర్థ సంకల్పాలని ఆపలేకపోతున్నాయి అనుకోండి, మాయ వ్యర్థ సంకల్పాల రూపంలో వార్ చేస్తుందనుకోండి, అప్పుడు మన లైఫ్ స్టోరీని గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా బాబా దగ్గరకు వచ్చాను, ఏ విధంగా బాబా నన్ను చాలా బాగా ముందుకు తీసుకొచ్చారు, ఎలా నేను ఈ జీవితంలో పైకి వచ్చాను, అవన్నీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన స్టోరీ మనం మర్చిపోం కదా. జైసే మానో ఆప్ జ్ఞాన్ మే ఆయి, పెహలే పెహలే బాబా సే మిలి. ఫస్ట్ జ్ఞానంలోకి వచ్చాను, ఫస్ట్ టైం బాబాని కలిశాను, ఎలా సేవలో ఉమంగం ఉండే, ఉత్సాహం ఉండే, ఇలాగా ఆనందకరమైన విషయాల్లో మన ఆలోచనలను తీసుకెళ్ళాలి. वो हमारे जीवन की स्टोरी है ना. समझो हम पांडव भवन में गए, बाबा ऐसे खड़ा था, बाबा से मिले, बाबा से दृष्टि मिली, तो ये स्टोरी हो गई ना. పాండవ భవన్కి వెళ్ళాను, బాబాని కలిశాను, బాబాల నిలిచి ఉండే, బాబా దృష్టి లభించింది, నాకు ఇంత చక్కటి అనుభూతి కలిగి ఉండే అంటూ అవి గుర్తు చేసుకుంటుంటే అది మన స్టోరీ కదా. तो कोई ना कोई अपने जीवन की स्टोरी जो है भले उसी याद में चले जाओ लेकिन वेस्ट ख़त्म ज़रूर करो. దాదీజీ అంటున్నారు, జీవితంలో జరిగిన మంచి మంచి అనుభూతుల విషయాల్లోకి వెళ్ళిపోండి, వాటిని ఆనందించండి, అనుభూతి చెందండి. ఎలాగైనా సరే వ్యర్థ సంకల్పాలు ఏవైతే ఇప్పుడు నడుస్తున్నాయో వాటిని నివారించాలి. क्योंकि वेस्ट को कंट्रोल नहीं करेंगे तो आदत पड़ जाती है. कोई भी छोटी बात होगी व्यर्थ संकल्प चलना शुरू हो जाएंगे. ఎందుకంటే వేస్ట్ కంట్రోల్ కనుక అవ్వలేదనుకోండి, అది అలవాటైపోద్ది. ప్రతిసారి ప్రతి విషయంలో వ్యర్థ సంకల్పాలు నడిపించడం అలవాటైపోద్ది. ఏ చిన్నది జరిగినా వ్యర్థ నడుస్తుంది. और उसकी गति बहुत तेज होती है. 1 सेकंड में अमेरिका पहुंच जाएंगे बिना वीज़ा और टिకెట్ కే. దాదీజీ అంటున్నారు, సంకల్పాల గతి ఎంత తీవ్రంగా ఉంటుందంటే 1 సెకండ్లో అమెరికా దాకా వెళ్ళిపోతుంది మనసు అనేది. వీజా అక్కర్లే, టికెట్ అక్కర్లే, ఏది అక్కర్లేదు.
संकल्प की शक्ति बहुत फास्ट है, व्यर्थ की और ही फास्ट होती है। इसलिए अभी बाबा ने अटेंशन खिंचवाया है कि वेस्ट को बेस्ट में चेंज करो, लेकिन उसके लिए हमारे पास शक्तियों का स्टॉक होना चाहिए। సంకల్పాలకు చాలా శక్తి ఉంటుంది, తీవ్రగతిలో వెళ్తాయి. అందున వ్యర్థ సంకల్పాలు మరీ తీవ్రంగా వెళ్తాయి, చాలా ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా వ్యర్థ సంకల్పాలను నివారించాల్సిందే. కాకపోతే దానికోసము మనలో శక్తుల స్టాక్ జమ అయి ఉండాలి. अगर स्टॉक ही नहीं होगा, कंट्रोलिंग पावर रूलिंग पावर नहीं होंगी तो स्टॉप हो सकता है क्या? ఆగనే ఆగట్లేదు. వ్యర్థ సంకల్పాలని మనం ఏమాత్రం కూడా నివారించలేకపోతున్నాము. దాది అంటారు, కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఇవి గనక లేకపోతే మీరు ఎలా స్టాప్ చేస్తారు? इसलिए बाबा ने कहा था पहले स्टॉक इकट्ठा हो वो చెక్ करो. కాబట్టి ముందుగా ఏం చెక్ చేసుకోవాలి? నాలో కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ స్టాక్ జమ ఉందా, ఎంత ఉంది, ఇది చెక్ చేసుకోవాలి. कई बार युवा जीवन में सहन शक्ति की बहुत कमी होती है. थोड़ा कुछ हुआ तो फीलिंग जल्दी आ जाएंगी. चाहे रोना किसको आ जाए, किसकी मूड खराब हो जाए, या बात करना बंद कर दे, किसने कुछ कहा तो उससे मुंह फेर देंगे. कोमलता में समाने की शक्ति और सहन शक्ति बहुत चाहिए. सहन करते करते कभी ऐसे होता है जो कहते आखिर मेरे को ही सहन करना है क्या? मेरे को ही सब कहते हैं कि सहन करना है, क्या मेरे को ही मरना है, मेरे को ही बदलना है क्या? दूसरा बदले नहीं बदले लेकिन मेरे को ही मरना है क्यों? ये आता है ना. దాదీజీ అర్థం చేస్తున్నారు. బాబా ఎన్నోసార్లు చెప్తారు స్టాక్ జమ ఉందా లేదా చెక్ చేసుకోండి అని. యువ జీవితంలో సహనశక్తి చాలా తక్కువ ఉంటుంది. ఎవరు ఏమన్నా కాస్త అన్నారా ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏడ్చేయడం స్టార్ట్ చేస్తారు, మూడ్ ఆఫ్ అయిపోతారు, భోంచేయడం మానేస్తారు, మాట్లాడడం మానేస్తారు, మొహం తిప్పేసుకొని ఉంటారు. ఎందుకంటే తొందరగా షార్ట్ టెంపర్ అయిపోతారు. కోమలత్వంలో ఇముడ్చుకునే శక్తి సహన శక్తి చాలా నింపుకోవాలి. కోమలత్వంతో ఉంటే సరిపోదు. ఇముడ్చుకునే శక్తిని, సహన శక్తిని, ఇంకా రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ వీటన్నింటినీ నింపుకోవాలి. సహనం చేస్తూ చేస్తూ కొద్దిమంది ఏమనేస్తారు ఒక రోజున, ఇంకెంతకాలం సహనం చెయ్యాలి, నేనే సహనం చెయ్యాలా, వేరే వాళ్ళు మారినా మారకున్నా నేనే మారాలి, నేనే చావాలా, నేనే సహనం చెయ్యాలా అని చెప్పేసి అంటూ ఉంటారు. उस समय माया आती है तो ये होता है, लेकिन हम समझते हैं इसके कारण मुझे बार बार सहन करना पड़ता है. उस समय हमको ये यूज़ करना है कि हमको सहन शक्ति देने वाला कौन, सिखलाने वाला कौन. దాది అంటున్నారు, ఆ సమయంలో మాయ కారణంగా అవన్నీ జరుగుతున్నాయి సరే, కానీ ఆ విషయం అర్థమైనా అర్థం కాకుండా ఆ సమయంలో ఏం పాయింట్స్ యూజ్ చేయాలి? బాబా మనకేం చెప్తున్నారు, నాకు సహనం నేర్పిస్తుందెవరు, సహనశీలతని పెంచుకోమని చెప్తుందెవరు, అది నేర్పించేదెవరు? ఈ పాయింట్స్ని మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. बाबा की मत है सहनशील बनना है, बाबा की श्रीमत मान रहे हैं, उसके कारण सहन नहीं कर रहे हैं. सहन शक्ति का डायरेक्शन हमको देने वाला कौन? बाबा ने क्यों सहन शक्ति दी? बाबा जानता है कि यह पेपर तो सबके सामने आएंगे, इसलिए बाबा के कारण मैं सहन कर रही हूँ. भगवान की आज्ञा पर चलने का फल तो बाबा देंगा ना. దాదీజీ అర్థం చేస్తున్నారు, సహన శక్తి ఉపయోగించమని డైరెక్షన్ ఇస్తుంది బాబా. మరి బాబా శ్రీమతాన్ని కదా మనం పాటిస్తుంది, దానికోసం నేను సహనం చేస్తున్నాను అని ఉండాలి. సహన శక్తి డైరెక్షన్ ఇచ్చేది నాకెవరు, నేర్పిస్తుంది ఎవరు, ఎందుకు సహన శక్తి పెంచుకోమని, సహనశీలత వహించమని బాబా నాకు చెప్తున్నారు అని చెప్పి ఆ సమయంలో మన ముందు ఆ ప్రశ్న రావాలి. ఎందుకంటే అందరి ముందు సహనం వహించాల్సినటువంటి పరీక్షలు రానే వస్తాయి.
బాబా ఏమంటున్నారు, బాబా కోసం నేను సహనం చేస్తున్నా, బాబా నాకు శ్రీమతం ఇచ్చారు, బాబా మాట నేను నిలబెట్టాలి, బాబా నాకు చెప్పింది నేను చెయ్యాలి అనేటువంటి భావనతో సహనం చెయ్యాలి. భగవంతుడి ఆజ్ఞపై నడుచుకుంటే మరి దానికి ప్రతిఫలాన్ని బాబా ఇవ్వరా? తప్పకుండా ఇస్తారు కదా. समझो कोई युद्ध कर रहा है और विजय हो जाती है, मैंने सहनशीलता धारण की और सचमुच मेरे में बाबा द्वारा खुशी मिली, विजय हो गई, तो खुशी कितनी होती है. ఉదాహరణకి యుద్ధం అవుతుంది, అందులో విజయం పొందేశాము, అప్పుడేమనిపిస్తుంది, బాబా చెప్పినందుకు సహనశీలత వహించినందుకు నిజంగా నాకు విజయం లభించింది, ఎంత ఆనందం కలుగుతుంది అని చెప్పి సంతోషపడతారు కదా. वो बहुत बोल रही थी, मैंने तो सिर्फ एक शब्द बोल दिया, लेकिन एक शब्द भी बोलकर आपने जैसे आग में मिट्टी का तेल डाल दिया. उस समय पानी चाहिए या तेल चाहिए, अगर आपकी उसके प्रति शुभ भावना है तो आप साइलेंस में रहो, मुस्कुराते रहो, शुभ भावना और शुभ कामना में रहो, तो ये है पानी डालना. ఒకవేళ ఎదుటి వాళ్ళు చాలా అంటూ ఉన్నారు, అందులో ఒక్క మాట నేను అన్నాను, అప్పుడు కూడా దాది ఏమంటారు, వాళ్ళు అన్నా సరే నువ్వు ఒక్కటన్నా కానీ ఏమైపోయింది, మంటలో నూనె వేసినట్టయింది కదా. కిరోసిన్ వేస్తే ఏమవుద్ది, మంట ఎంతకంత పెరిగిపోతుంది. ఆ సమయంలో కిరోసిన్ వెయ్యాలా, నీళ్ళు పోయాలా, ఏం చేయాలి మంటలు అంటుకుంటుంటే? దాది అంటారనమాట, ఆ సమయంలో నీళ్లు పోయాలి కదా. శుభ భావనలో సైలెన్స్ శక్తి, శాంతిగా ఉండేటువంటి శక్తి, చిరునవ్వు, ఇవి మనలో కావాలి. అవే నీళ్లు పోయడం అంటే. और अगर आपने एक शब्द भी उल्टा बोल दिया तो समझो आपने तेल की बूंद डाल दी. మీరు ఒక్క మాటే అన్నారు, కానీ ఏమైపోయింది, మంటలో ఆజ్యం పోసినట్టు. అగ్నిలో ఆజ్యం పోస్తే అది ఇంకా ఎంతకంతకు రగులుతుంది కదా. ఒక డ్రాప్ అయినా సరే అది పెరిగిపోతుంది కదా. वो बेचारी पहले ही भड़क रही है और आपने एक बूंद और डाल दी तो और भी भड़केगी ना. इसलिए हमको ये सोचना चाहिए कि मैं अगर सहन कर रही हूँ तो मैं बाबा की श्रीमत को मान रही हूँ. అసలే ఎదుటి వాళ్ళు అరుస్తూ అరుస్తూ మంటలో మండిపోతున్నారు, అందులో మీరు ఒక చుక్కైనా సరే కిరోసిన్ వేస్తే ఇంకా మంట పెరుగుతుంది కదా. కాబట్టి ఏమనుకోవాలి, నేను సహనం వహిస్తున్నాను, బాబా డైరెక్షన్ని పాటిస్తున్నాను, బాబా శ్రీమతంపై ఉన్నాను అని ఆ సమయంలో ఆలోచన కలగాలి. వ్యక్తి యా బాత్ సామ్నే ఆతి तो उसके प्रति ही सोचते ये ऐसे करते, ये ऐसे करती है. इसलिए सहन शक्ति इस जीवन में बहुत चाहिए, क्योंकि हम निमित्त बनते हैं ना. మన ముందు వ్యక్తి వచ్చినా సహనం చేయడానికి, లేక పరిస్థితి వచ్చినా మనం సహనం చేయాల్సిందే, వ్యక్తితో కానీ పరిస్థితితో కానీ. అంతేగాని ఆ సమయంలో ఆ వ్యక్తి గురించి, పరిస్థితి గురించి ఇలా ఉంది, అలా ఉంది, ఇలాగా అలాగా అనే ఆలోచనలు రాకూడదు. సహనశక్తి జీవితంలో చాలా ఉండాలి, ఎందుకంటే మనం దానికి నిమిత్తమయ్యాము. संबंध संपर्क बहुत उनसे बनता है, जिज्ञासु उनसे भी बनता है, साथियों से भी बनता है. और जहाँ हम शरीक साथी होते हैं वहाँ ज़्यादा फीलिंग आती है. ఎంతో మందితో సంబంధ సన్నిహితాల్లోకి వస్తాము, ఎంతో మందితో మనము కాంటాక్ట్లో రావాల్సి ఉంటుంది. తోటివారే కానీ, జిజ్ఞాసులే కానీ ఎంతోమంది సంబంధంలోకి రావాల్సి ఉంటుంది. ఇంకా మరీ విశేషంగా తోటి వారితోని ఎక్కువ ఫీలింగ్స్లోకి వస్తారు. బాబా कहते बच्चे न दुख देना न दुख लेना, तो देने में हम ध्यान रखते हैं और लेने में हल्के हो जाते हैं. బాబా ఏం చెప్తూ ఉంటారు, పిల్లలు దుఃఖ పెట్టకూడదు, దుఃఖ పడకూడదు, అంటే తీసుకోను వద్దు, ఇవ్వను వద్దు, దుఃఖం గురించి అని చెప్తారు బాబా. కానీ ఏం చేస్తారు పిల్లలు, దుఃఖ పెట్టకుండా ధ్యానం పెడతారు, కానీ దుఃఖపడే విషయంలో, అంటే దుఃఖాన్ని తీసుకునే విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు. समझो किसने कुछ किया, फीलिंग आ गई, देने वाले दे दिया,
लेने वाला कौन? समझो, आपको कोई बुरी चीज़ देता है, आप लो या नहीं लो वो आपके ऊपर है ना. చెడు ఎవరైనా ఇస్తే తీసుకోవడము తీసుకోకపోవడం మన చేతిలో ఉంది కదా. కాబట్టి ఎదుటి వాళ్ళు ఇచ్చేసారు వెళ్ళిపోయారు, దాన్ని ఎందుకు ఫీల్ అవుతూ కూర్చోవాలి. దేనే వాలా హీ లేనే వాలా థోడే హోతా హై. ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు వేరు వేరు కదా. వేరే వాళ్ళు దుఃఖ పెడుతుంటే దుఃఖపడేది వేరే వాళ్ళు కదా. ఫీలింగ్ మే ఆయే మానా లే लिया ना, लिया क्यों, गलती हमारी है ना. इसने ऐसा कहा ना इसलिए मुझे फीलिंग आई, लेकिन लेने वाली मैं हूँ. ఫీలింగ్ కरूँ या नहीं करूँ वो हमारे ऊपर है. ఇతరు దుఃఖ పెడితే దుఃఖపడ్డామనుకోండి తప్పు మంది అవుతుంది. ఇచ్చేవాళ్ళు ఇచ్చినా మనం ఎందుకు ఫీలింగ్లోకి రావాలి, అది మన పొరపాటు. తీసుకోవాలా వద్దా అది నా చేతిలో ఉంది. బాబానే కహా लेने वाले के ऊपर भी दोष तो उसका हुआ ना, क्योंकि लेना माना ఫీలింగ్ करना. తీసుకునే వాళ్ళది కూడా తప్పు అయిపోయింది, ఇచ్చే వాళ్ళది ఎట్లా తప్పే. కానీ దుఃఖాన్ని తీసుకునే వాళ్ళకు కూడా తప్పు అయిపోయింది కదా, వాళ్ళు దోషులు అయిపోయారు. ఫీలింగ్ వచ్చేసిందిగా. ఫీలింగ్ ఏక్ ఫ్లూ కి బీమారీ హే. ఫీలింగ్ కర్నా మానా దుఃఖ లేనా. ఫీలింగ్ అంటే ఫ్లూ జబ్బు, ఫీలింగ్ అంటేనే దుఃఖపడ్డము. దుఃఖ లేనా మానా అప్నే కో దుఃఖ దేనా. तो हमारे दिल इतनी मजबूत हो जो यह फीलिंग की बीमारी आवे ही नहीं. बाबा ने इतना ज्ञानामृत पिलाया, ये याद नहीं रखते. लेकिन किसी ने पानी का ग्लास नहीं पूछा तो कितना सोच लेते. बाबा ने तो आपको पूछ लिया है, अपना बना लिया. माना बाबा ने पूछा ना, दिल ली ना, तभी तो हम बाबा के बने. तो भगवान ने हमारे दिल ले ली है, तो हमको दुख लेना नहीं है. यह అటెన్షన్ రఖో. దాది అర్థం చేస్తున్నారు. దుఃఖం తీసుకోవడం అంటే స్వయాన్ని దుఃఖ పెట్టుకోవడము. ఇతరులు మనం దుఃఖ పెడితే దుఃఖపడ్డామంటే నేను నా మనసును దుఃఖ పెట్టినట్టే లెక్క. మరి అది దోషమే కదా, మందే కదా తప్పు అంటారు దాదీజీ. ఇతరులు ఏమన్నా అన్నారనుకోండి అప్పుడు ఫీల్ అవుతారు. బాబా ఎంత చక్కగా మనకి అర్థం చేయించి ఫీలింగ్ యొక్క జబ్బుల నుంచి బయటకు రావాలని నేర్పిస్తున్నారు. రోజు చక్క జ్ఞానామృతం తాగిస్తారు, ఎంత చక్కటి ఔషధం మనకిస్తున్నారు. దాన్ని మర్చిపోయి నాకు వాళ్ళు కనీసం నీళ్లు కూడా అడగలేదు, ఏమీ ఇవ్వలేదు, పట్టించుకోలేదు అనేసి ఫీల్ అవుతారు. కానీ బాబా రోజు జ్ఞానామృతం తాగిస్తున్నారు. ఇంతలాగా మురళీలో ఎంతలా స్వమానాలు ఇచ్చి మనల్ని దగ్గర తీసుకుంటున్నారు, ఎంత పట్టించుకుంటున్నారు. బాబా అడిగినట్టే కదా, మురళీలోనే ఎన్నో మనల్ని అడిగినట్టు ఎంతో మనకు సత్కారం చేసినట్లే. అయినా కానీ ఫలానా వాళ్ళను పట్టించుకోలేదు అన్న మాట ఎందుకు, ఆ ఫీలింగ్ ఎందుకు? భగవంతుడికి నేను మనసు ఇచ్చాను, భగవంతుడు నా మనసులో విషయాలు తీసుకున్నారు, అందుకే కదా భగవంతునికి అయిపోయాను. అలాంటప్పుడు ఎప్పుడు దుఃఖం తీసుకోకూడదు. దీనిపైన శ్రద్ధ పెట్టండి. लेंगे नहीं तो देने का तो ऑटोमेटिकली नहीं होगा क्योंकि अनुभव है. మనం తీసుకోకపోతే ఇచ్చేది ఇంకా జరగనే జరగదు, ఆటోమేటిక్గా అయిపోతుంది. యాద్ రెహతా హై నా కి దుఃఖ్ లేనే సే క్యా హోతా హై. మనం దుఃఖపడ్డామంటే ఏమవుతుంది తెలుసు కదా. ఇస్లియే ఫిర్ దేనే కి భీ దిల్ నహీ హోతీ. మనం దుఃఖపడితే ఏమవుతుందో అర్థమైనప్పుడు ఇతరులను దుఃఖపెట్టే పని చేయనే చేయము. तो ऐसी हमारी धारणाएं होनी चाहिए, तभी हमारे वेस्ट थॉट्स बंद होंगे. ఇలాంటి చక్కని ధారణ మనం ఆచరించినప్పుడే మన సంకల్పాలు వృధా కాకుండా ఆపగలుగుతాం. बहुत काल से वेस्ट थॉट्स खत्म करने का अभ्यास चाहिए, नहीं तो अंत में चारों तरफ से पेपर आएंगे. पांचों तत्व एक ही टाइम काम करेंगे. रावण की वेस्ट थॉट की प्रॉपर्टी अगर हमारे दिल में होंगी तो क्या होगा? शुद्ध और अशुद्ध एक साथ नहीं रह सकते हैं ना. शुद्ध अशुद्ध दोनों हैं तो युद्ध चलती रहेंगी. युद्ध चलने का कारण है कुछ न कुछ रावण की प्रॉपर्टी अपने पास रखा हुआ है. దాదీజీ అంటున్నారు, చాలా కాలం బట్టి వ్యర్థ సంకల్పాలు నడిపించేటువంటి అభ్యాసం ఉందనుకోండి, ఇంకా అది అలవాటైపోతుంది. అలాగే ఎంతో కాలం బట్టి వ్యర్థ సంకల్పాలు నివారించేటువంటి అభ్యాసం మనకు కావాలి. అప్పుడే అంతిమ సమయంలో సెకండ్లో వ్యర్థ సంకల్పాలని మనము నివారించగలుగుతాము. లేకపోతే
4 వైపుల నుంచి అంతిమ సమయంలో వార్ జరుగుతుంది. రావణుడి యొక్క ప్రాపర్టీ అశుద్ధ సంకల్పాలు, పంచతత్వాలు నలువైపుల నుంచి వ్యర్థ సంకల్పాలు అన్ని రకాలుగా మూకుమ్మడిగా యుద్ధం చేస్తాయి. మరి మన మనసులో కనుక అశుద్ధ ప్రాపర్టీ ఉందనుకోండి, అప్పుడు శుద్ధత అశుద్ధత మధ్యన యుద్ధం నడుస్తుంది. రెండు కలిసి ఉండేందుకు వీల్లేదు కదా. యుద్ధం నడుస్తుంది అంటే దానికి కారణం తప్పకుండా ఏదో ఒక రావణ అశుద్ధ ప్రాపర్టీ మనలో ఉన్నట్టే. తో దోనో కే బీచ్ బాబా నహీ ఆ సక్తా హై. శుద్ధం అశుద్ధం రెండు పెట్టుకొని యుద్ధం చేస్తుంటే అక్కడికి బాబా రానంటారు. బాబా बिंदु स्वरूप है, वो बिंदु सहज खिसक जाता है. इसलिए बाबा ने कहा चेक करो, कोई भी ऐसी अशुद्ध प्रॉपर्टी संकल्प, बोल, वाणी में या संबंध संपर्क में ना हो. हम टीचर्स को तो पहले सब्जेक्ट ही है संबंध संपर्क, क्योंकि जिज्ञासुओं के साथ और साथियों से भी कनेक्शन रखना पड़ता है. सेंटर ही हमारा पेपर हॉल है, तो वहाँ पेपर तो आएंगे ही. ऐसे में कई कहते कि बहन चेंज हो जाए या मैं चेंज हो जाऊं या स्थान चेंज हो जाए तो बहुत अच्छा हो जाएगा. लेकिन हम कहते हैं जहाँ भी आप जाएंगी वही आपका पेपर होगा. पेपर तो साथियों के साथ से ही आएगा ना, लेकिन हमको पेपर में पास होना है. इतने थोड़े से टाइम में 21 जन्म की प्रारब्ध मिलनी है, पद मिलना है. तो आप सोचो పేపర్ తో ఆయింగానా. దాదీజీ అర్థం చేస్తున్నారు. బాబా బిందు స్వరూపుడు. బిందు వెంటనే సులభంగా జారిపోతారు కదా. అందుకని బాబా ఏమంటున్నారు, చెక్ చేసుకోండి ఏమైనా అశుద్ధ ప్రాపర్టీ మీ దగ్గర ఉందా. ఎందుకంటే అశుద్ధత ఉందంటే సెకండ్లో బాబా అక్కడ నుండి జారిపోతారు. సంకల్పాల్లో, మాటల్లో, వాచలో, సంబంధ సన్నిహితాల్లో ఎక్కడా అశుద్ధత అనేది ఉండకూడదు. టీచర్స్కి మనము మన ఫస్ట్ సబ్జెక్ట్ సంబంధ సన్నిహితాల గురించి ఉంటుంది. కాబట్టి జిజ్ఞాసులతో కానీ తోటి వారితో కానీ సంబంధం పెట్టుకున్నా పరీక్షలైతే వస్తూనే ఉంటాయి. సెంటర్లో నాకు ఇలా ఉంది అని చెప్పి అనుకుంటే సెంటరే పరీక్ష హాల్ కదా, అక్కడే పేపర్ రావాలి కదా. పేపర్ లేకుండా ఎలా పాస్ అవుతారు. దాదీజీ అంటారు, లేదు నా తోటివారు మారిపోవాలి, లేకపోతే నాకు స్థానం మారాలి, సెంటర్ మారాలి అనేటువంటి ఆలోచన ఉంటే దాది అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా పేపర్ అయితే రావాల్సిందే, దాన్నైతే ఎదుర్కోవాల్సిందే. పేపర్తో సాత్యంకే సాత్ సహీ ఆయేగా నా, తోటి వారితోనే కదా పేపర్ రావాల్సింది, పరీక్షలు కలగాల్సింది. లేకిన్ హమ్కో పేపర్ మే పాస్ హోనా హై, నేను పేపర్లో పరీక్షలో పాస్ అవ్వాలి అని చెప్పంటున్నారు దాది. ఎందుకంటే 21 జన్మల ప్రాలబ్ధం తయారయ్యేది ఈ పరీక్షలో పాస్ అయితేనే కదా. మరి పేపర్ అయితే రావాలి అంటే పరీక్ష కలగాల్సిందే. బినా పేపర్కే ఇతనీ బడి ప్రాలబ్ధం మిలింగి క్యా. అసలు పరీక్షలే లేకుండా ఇంత గొప్ప ప్రాలబ్ధం నాకు లభిస్తుందా. జిత్నా ఆగే బడేంగే उतना पेपर टफ होते जाएंगे. तो पेपर से घबराना नहीं है, क्योंकि आपका पेपर आपके अनुभव को बढ़ाने के लिए है. इसलिए सिर्फ क्यों क्या नहीं करो. पेपर ना सोच करके यह हमको अनुभवी बना रहा है, ये सोचो. उससे आगे के लिए अनुभव क्या लिया यह सोचो, तो फिर वेस्ट थॉट्स नहीं चलेंगे. ఎంతెంత పరీక్షలు వస్తుంటే అంతంత ముందుకెళ్తున్నాము అనుకోవాలి. పరీక్షలతో గాబరా పడకండి, అసలు పరీక్ష అనుకోకండి. అనుభవం పెరగడానికి ఇవి ఆధారము అనుకుంటే ఎందుకు ఏమిటి అనేది వ్యర్థం రాదు. ఇంకా పరీక్ష అనుకోకూడదు. నేను అనుభవిగా తయారవుతున్నాను అనుకోండి, నేను చాలా ముందుకెళ్తున్నాను దీంతోని అనుకుంటే వ్యర్థ సంకల్పాలు ఇంకా మనకి రానే రావు. అచ్చా, ఓం శాంతి.